సభకు నమస్కారం. ముఖ్యంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మల్లయ్య యాదవ్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన జగదీష్ అన్న గారికి, అదేవిధంగా మాజీ ఎంపీ బడుగు లింగయ్య గారికి, సభ మీద ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కొరకు అసూలు వాసిన ఉద్యమకారులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు టికెట్ ఇచ్చి 14 సంవత్సరాలు అలిపెరగని పోరాటం చేసిన కేసీఆర్ గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీలో ఒకడిగా మధ్యతరగతి వ్యక్తిగా ఉన్న నాకు పట్టుబట్టి టికెట్ ఇప్పించిన జగదీష్ అన్న గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అదేవిధంగా జగదీష్ అన్న గారి గురించి ఒక ముచ్చట చెప్పాలి. నల్గొండ జిల్లాల మంత్రిగా ఒక్కడై ఉండి 11,60,000 ఎకరాలకు నీరందించి ఈ రాష్ట్రంలోనే అత్యధిక పంట పండించే జిల్లాగా నల్గొండను మార్చిన జగదీష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 మంత్రులుండి 4 లక్షల ఎకరాల పంటను ఎండబెట్టినందుకు వాళ్ళకేం చెప్పాలో మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా తెలంగాణ వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది, ఏం చేశారన్నారు. దానికి నేను చెప్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినందువల్ల దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 3,30,000 రూపాయలు మన తెలంగాణ తలసరి ఆదాయం. అదేవిధంగా దేశంలో తలసరి ఆదాయం, సగటు తలసరి ఆదాయం 1,70,000 అయితే మన 3,30,000, అంటే డబల్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏమైందంటే రైతులు, ముఖ్యంగా రైతులకు కరెంట్ ఇచ్చిండు, రైతులకు నీళ్లు ఇచ్చిండు. గతంలో 30 లక్షల ఎకరాలకు పంట పండించే రైతులు ఈరోజు కారుకు 56 లక్షల ఎకరాల చొప్పున సంవత్సరానికి 1,12,00,000 ఎకరాలకు నీరందించి దానికి 3 కోట్ల టన్నుల పంట పండించి ఈ దేశంలో మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దిన గనుడు మన కేసీఆర్. అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏమవుతుందంటే రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక ఐటీ ఎగుమతులు చేసిన రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దాదాపు 2,40,000 కోట్ల రూపాయల విదేశీ ఐటీ ఎగుమతులు చేసిరు. దానివల్ల మనకేం లాభం అంటారు. మన పిల్లలు, మన మధ్యతరగతి పిల్లలు, మన రైతుల పిల్లలు ఈ ఐటీ చదువుకొని ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగస్తులు ఆ ఎగుమతులకు ఉపయోగపడడం జరిగింది. అదేవిధంగా గతంలో మన ప్రాంతంలో ఉన్న రైతులు రైతు కూలీలుగా మారి పక్క రాష్ట్రాలకు వలసపోయి అక్కడ కష్టపడి బతికేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన దగ్గరికే ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ 10,000కు 12,000కు పని చేసుకునే బతుకు తీసుకొచ్చింది ఒక కేసీఆర్. మన పిల్లలు ఐటీ అదే విదేశాలకు పోయి లక్షలు కోట్లు సంపాదిస్తారు. మరి ఇది కేసీఆర్ ఘనత కదా అని మీరు ఒక్కసారి ఆలోచించాలి. అదే మీరు 9.5 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ ఏం చేసిండ్రో మీ అందరూ తెలుసు. నీళ్లు ఇచ్చిండు, నిధులు ఇచ్చిండు. అదేవిధంగా నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఓన్లీ ఈ తెలంగాణ ప్రాంతానికి 10,300 ఉద్యోగాలు ఇచ్చిండు. మరి కేసీఆర్ గారు ఎన్ని ఇచ్చిండో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ 9.5 సంవత్సరాల్లో 1,65,000 ఉద్యోగాలు ఇచ్చేసిండు. మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన 28,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రకటించి నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్స్ పెట్టి మొత్తం ప్రకటించినాక ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల ఆగిపోవడం వల్ల మన్ను ఇవ్వడం జరిగింది. అంటే 1,95,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కేసీఆర్ ఇస్తే వాళ్ళున్న 10 సంవత్సరాలు ఓన్లీ 10,300 ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినవి ఎక్కడ, మనం ఇచ్చినవి ఎక్కడ, ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే ఏమవుతుందో మీకు తెలిసేదా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల కన్నీళ్ళు వస్తాయి, రైతుల కళ్ళకు కన్నీళ్ళు వస్తాయి. అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొలాలకు నీళ్లు వచ్చినాయి, చెర్లలకు నీళ్లు వచ్చినాయి. ఇదొక్కటి గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరూ తెలుసు.
రైతు బంధు ఇచ్చింది, పెట్టుబడి సహాయం ఇచ్చింది, రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు చేసిండు, వృద్ధులకు 200 నుంచి 2,000 చేసిండు. ఇవన్నీ కార్యక్రమాలు. అదేవిధంగా 1000 గురుకుల పాఠశాలలు చేసి మన పేద మధ్య తరగతి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చదువు చెప్పించి సన్నబియ్యం పెట్టి ఇవన్నీ చేసిన ఘనత కేసీఆర్. ఎప్పుడు ఫామ్ హౌస్లో కూర్చుంటారు. అసలు ఫామ్ హౌస్ అంటే ఏంది? ఫామ్ హౌస్ అంటే బాయికాడ ఇల్లు. బాయికాడ ఇల్లు ఎవరు కట్టుకుంటారు? మన దగ్గర వ్యవసాయం కష్టపడి పనిచేస్తాడే బాయికాడ ఇల్లు కట్టుకుంటాడు. ఆ బావి దగ్గర ఊళ్ళ నుంచి బావి దగ్గరికి పోయే దూరం తగ్గించుకోవడానికి బావి దగ్గర ఇల్లు కట్టుకుంటాడు. కనుక కేసీఆర్ కూడా కష్టపడే రైతు బిడ్డ రైతు. కనుక కేసీఆర్ లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏం జరిగిందో మీ అందరూ చూసారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ కున్న ముఖ్యమంత్రి ఎవరు? రియల్టర్. ఆయన ఏం చేస్తారు? ఎంతసేపు రియల్టర్ పనులే చేస్తాడు. కనుక ఒక్కసారి ఆలోచించండి. ఈ 100 రోజుల పరిపాలనలో ఏం చేసిండు? ఆయన ఇచ్చిన హామీలు ఏం చేసిండు? ఒక ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు వల్ల కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు మహిళలు, మగవారు, పిల్లలు, చదువుకునే పిల్లలు, ఉద్యోగస్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీ అందరికీ తెలుసు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి నేను మీకు సేవ చేస్తానికి వచ్చిన, మీ పేదింటి పెద్ద బిడ్డగా సేవ చేయడానికి నేను సేవ చేసుకుంటా. నేను మీ మీద లీడర్గా వచ్చి పనిచేయడానికి కాదు, మీ సమస్యలపై పోరాడటానికి నన్ను మీరు గెలిపించినట్టయితే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయడానికి పార్లమెంట్లో పోరాటం చేస్తా. అదేవిధంగా నన్ను గెలిపించినట్టయితే, మీ ఆశీస్సులు నాకు ఇచ్చినట్టయితే వరి పంటకు ఇప్పుడున్న రేటు కాదు 3,500 రూపాయలు రావాలి. స్వామినాథన్ కమిషన్ ప్రకారం, ఆయన ఇచ్చిన రిపోర్టు ప్రకారం వరి పంటకు 3,500 రూపాయలు రావాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ మన ప్రభుత్వాలు సెంట్రల్ ప్రభుత్వం మోసం చేసి 2,200కే పరిమితం చేసి మన రాష్ట్ర మంత్రులు మిల్లుల దగ్గర కమిషన్ తీసుకొని దాన్ని 1,900కే కుచించి దాదాపు ఒక క్వింటాల్ పంటకు 1,600 రూపాయలు నష్టం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రాష్ట్రానికి కేసీఆర్ అవసరం ఎంతైనా ఉంది. గత 10 సంవత్సరాల కంటే కూడా ఇప్పుడు ఇంకా అవసరం ఉంది. కనుక మీరందరూ నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. సిద్ధమైతే సిద్ధం అని చెప్పండి. నేను సిద్ధం. అందుకని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ పేరెంట్ పెద్ద బిడ్డగా సేవ చేసుకుంటా. నేను మీలాగానే మీలో నుంచే వచ్చిన. నేను అడ్వకేట్ ప్రాక్టీస్ చేసిన, MA LLB చేసిన. అయినా నాకు వ్యవసాయం అంటే ఇష్టం. ఇక్కడ ఈ ప్రాంతంలో 90% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. కనుక వాళ్ళ కొరకు నేను పోరాటం చేస్తా, ఆరాటం పడతా, ఆలోచిస్తా. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని మీ అందరినీ కోరుకుంటూ పాపాది వందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, జగదీశ్ అన్న గారి నాయకత్వం. జై తెలంగాణ.